మొత్తానికి అట్లా ఇట్లా చేసి ఇల్లు కట్టేసినారు. పెనలాము మొగుడు ఇద్దరు వచ్చి ఇంటి ప్రతిష్ట మీరే వచ్చి రిబ్బన్ కత్తిరించాలన్నారు. నేను రానులే, మీరు ఒక రకమైన మనుషులు, నేను రానన్నా. మీరు అట్లా అడుగు పెట్టేసి వచ్చేయండి నాయన. ఇంకొక అడుగు ఆడబెడదు, ఒక అడుగు ఆడబెడితే ఇంకొక అడుగు ఆడబెడదురా అని. అట్లా కాదు సార్, ఒక అడుగు పెట్టి 4 మాటలు చెప్పేసి వచ్చాను. 4 మాటలు ఏం చెబుతురా, ఎవరికి చెబుదు? అటు వచ్చే వాళ్ళకి చెప్పు సార్, అన్నీ వ్యతిరేకంగా అంటారని. వాళ్ళ మీద నాకు నమ్మకమే లేదు. అప్పుడు నాకు డొక్కు స్కూటర్ టీవీఎస్ ఉండే, అది వేసుకొని అవి నాకు ఒక అసిస్టెంట్ వాడిని దోలమని వెనకాల కూర్చొని గొంతలు, ఇప్పుడులాగా మంచి రోడ్లు లేవు, గొంతులు మెట్లు ఎగేసుకొని దిగేసుకొని గృహప్రతిష్ఠ అని పోతుంది. మాకు టైం 9 చెప్పినాడు. అందరూ పొద్దున్నే చేస్తారు, ఇదేం 9 చెప్పినాడని డౌట్ నాకు. చెప్పి ఇల్లు ఇంకా బారడు దూరం ఉంది. అట్లా సావులోరు వస్తా అన్నాడు. సొక్క అయిపోసి గోసిపాత కట్టుకొని సావులోరు వస్తా అన్నాడు. బ్యాగ్ ఒకటి ఎత్తుకొని యాట్ నుండి వస్తా అన్నాడు. రా స్వామి అని మా ఊరిని అడిగితే, వాడే కదా ముందుండింది. ఆ ఇంటికేట నుండి ఆయన, ఆ ఇంటికేట నుండి నా వ్యవహారం చెడిపోయి కదరా అనుకొని వెళ్ళిపోదామరా వెనక్కి అంటే, వాడు ఆన్నే చూస్తూ ఉన్నాడు అని చెప్పా. ఇంకేం చేద్దాము, దొరికిపోతిమిరా మనమని పోతే ఆడంటాడు, 5 నిమిషాలు ఉండు సామె, మళ్ళీ పదాం లోపలికి. ఏమి ఈ స్వామి ఆటికి వచ్చిండా? స్వామి ముందుగా వచ్చి ఏదో కొంత శాంతి చేసిపోయినాడు ఆయన. నన్ను ఎందుకురా పిలిచింది అని అంటే, నువ్వు కూడా ఒక అడుగు వచ్చి ప్రార్థన చేస్తే శాంతి కొంచెం పెద్దది అవుతుంది, ఉండే శాంతి పోతుంది రేగి అని. సరే పోదామని 5 నిమిషాలు అని ఆడు పెట్టేసి నన్ను లోపలికి పోయినాడు. రాడేవాడు, పెనలాం ఉంది లోపల. పెనలాం కాదు, పెనలాంతో పాటు ఆవు కూడా ఉంది లోపల. అది ఇంకా వేయలేదంట, అది ఇంకా పోయలేదంట. దాన్ని పట్టుకొని తిప్పుకుంటా ఉంది పెనలాము. ఈడేమో బయట, నేనేమో బయట, నాకు తెలియదు. నేను ఏందిరే ఈ బాధ నాకు అంటే, మావాడు అట్లా పోయి కిటికీలో చూసి వాడు చెప్పాను, నాయన ఈ పొద్దు తెగేది కాదు ఇదేనని. ఏమని? ఆవు తిరుగుతూ ఉంది లోపల. ఆవా? ఒరే ఇట్లరా, ఆవు ఉందంటే నేను లోపల అంటే, ఆవు వేసి పోస్తే చాలా అభివృద్ధి అంటానని. తుని దరిద్రం గాలిపోనని నేను పోతారు రే అని చెప్పి బయలుదేరేసి మీ ఇద్దరు ఎలబారితే మావాడు, మా బండి స్టార్ట్ అయ్యేది కొంచెం లేటు, ఎందుకంటే గాంధీ తాత తోలి మాకు ఇచ్చిపోయినాడు దాన్ని. వాడు తంటాలు పడుతూ ఉన్నాడు, తొక్కర బిన్నే అని. అది స్టార్ట్ అయితే కదా. సరే మొత్తానికి ఆవు బయటకు వచ్చేసింది సమయం వచ్చేసిందని. ఏమని? ఆవు బయటకు వచ్చింది. ఇంకా నువ్వు రా అని. నేను లోపలికి పోతే నాకు కుర్చీ, ఒక టీపా వేసి దాని మీద కొత్త గుడ్డేసి ఆమె అంటుంది, అయ్యా మీరు ఆడ రారు అని గుండెకాయ పిండేసినట్లు అయిపోయా. నిన్ను చూస్తే యేసు ప్రభువుని చూసినట్టుంది అనా. దీని అంత మాయలపైకి లేదు. నన్ను చూస్తే యేసు ప్రభువుని చూసినట్టుందా? సరేనని నాకు ఇష్టం లేదు. నేను కూడా తూతూ మంత్రం చేసేసి ఆమేన్ అని అన్నా. ఇంక పోతామప్ప, చుట్టాలు ఏదో 10 మంది వచ్చిన్నారు. వాళ్ళకి భోజనాలు పెట్టేసి మీరు తినే పోవాలా, చెయ్యడ కడగాల్సిందే అని. బయట పద కడిగేసుకొని వెళ్ళిపోతానని. లేదు, అన్నం తిని కడగాలని. అన్నం తింటా ఉంటాము. ఎవరో కొంచెం బాగుండే మనుషులు 2 నిలబడి తలుపు కాడ. చుట్టాలనుకొని మేము తినిందే. మొగుడు పెళ్ళాం వెళ్ళిపోయి 2 వాళ్ళని తీసుకొని సారేసేవాడు లేడు, అన్నం పెట్టేవాడు లేడు, ఎవరు లేరు. ఏటికి పోయి రైళ్ళని వాళ్ళ సంబంధం అన్నాడు. ఇల్లు కట్టేకి డబ్బులు ఇచ్చిన వాళ్ళు వచ్చినారు సార్ ఇల్లు రాపించుకునేకి.
డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఇల్లు రాపించుకునేకి వచ్చినారా? మన గతి ఏమిరా? మనం పోయినాక వచ్చింటే బాగుండు కదరా. నేను వచ్చినందుకు యేసుస్వామిని చూసినట్టు ఉందనా, చాలా సంతోషంగా ఉందనా. ఏందిరా ఈ పరిస్థితి? స్వామి వచ్చినప్పుడు వచ్చింటే బాగుండు, ఆవు తిరిగేటప్పుడు వచ్చింటే బాగుండు, తీరా అన్నాన్ని కూర్చున్నప్పుడు వచ్చినారని. మొత్తానికి వచ్చింది పెళ్ళాం ఏడ్చుకుంటా. ఓనే ఏమైందమ్మా అని. అప్పిచ్చిన వాళ్ళు వచ్చినారు, అయ్యారు ఇల్లు రాసిమంటా ఉండాలని. మంచిదే కదా, మీరు ఎగ్గొట్టే రకం, అందుకే వాళ్ళు రాసిమని అంటారు. ఎంత వడ్డీ అంటే 110 రూపాయలంట. వెరీ గుడ్, వెరీ గుడ్. కొంపెంగ నీకు రాదే తల్లి, వాని సొంతం. వాడు డబ్బులు ఇచ్చేసి నీ చేత కట్టించుకున్నాడని. వెనకాల మొగుడు వచ్చినాడు. అయ్యా నువ్వన్నా చెప్పు వాళ్ళకని. నేనేం చెప్తురా, వీళ్ళిద్దరు చేరి నన్నీరికే చేటట్టున్నారు. రే నాకు అన్నం తిని సాలుగానే నేను పోతారబ్బా అని వాళ్ళకు పట్టుకుపోయి వాళ్ళ దగ్గర పెట్టినాడు. అయ్యా వీళ్ళ తరఫున నేను క్షమాపణ అడుగుతాను, వీళ్ళు చాలా అమాయకులు, వాళ్ళని క్షమించండి. సార్ వీడేమో కానీ ఇది ఉంది చూడు, మాయిల్ ప్యాకెట్ సార్, అమాయకులు అన్నద్దు, నీకు తెలియదు సమర్థి అని. నాకు ఫుల్గా తెలుసప్ప, కాకపోతే ఇప్పుడు పంచాయతీ, వాళ్ళని ఏమనద్దు, ఇల్లు కడతానే మీరు పెరుక్కుంటే పాపము అవమానం అయిపోతారు, ఊరేసుకొని కూడా చచ్చిపోతారు గ్యారెంటీగా కదా అన్న. హాయమ్మ అని చూసాప అని అంటే వాడు ఏదో కనికరించి, సరే సార్ నువ్వు చెప్పినావు కాబట్టి నెలకి ఎట్లా వస్తాయి డబ్బులు, 1 సంవత్సరమైన. సార్ వీళ్ళు సంవత్సరానికి ఇల్లు అమ్మేస్తారు సార్ అని అంది. వాని భయం వాంది. దయచేసి వినాలి, ఏమైందో ఏమో నాకు తెలియదు, ఈసారి పోయినప్పుడు కనుక్కొని వచ్చి చెప్తాను, సరేనా? వాళ్ళు ఆ రోజు నుండి మన చర్చికి రాలే, నేను పోలే. ఇల్లు ఉందో లేదో తెలీదు. మీరు కూడా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, వడ్డీ ఎంతనగానేనని ఆఖరికి కొంపలు అమ్ముకోవాల్సి వస్తుంది. డబ్బు ఉంటే కట్టుకోండి, బైబిల్ చెప్పిన మాట. ఏమనో తెలుసా, ఇల్లు కట్టువాడు దానికి తగిన తగులుబడి ఉందో లేదో చూసి కట్టుకోవాలి. తగులుబడి ఉందో లేదో చూసుకొని కట్టుకోవాలి. అందరికీ బాధ చేసిన పరిస్థితి ఇట్లా అయిపోయింది. అందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. మీ పరిస్థితి కూడా అంతేనా? ఇల్లు అవసరమే, అయితే దానికి కావలసినంత డబ్బు మన దగ్గర ఉందా లేదా చూసుకొని కట్టుకోవాలి.